మరి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము. అందరూ ఇక్కడే ఉన్నారండి? ఇక్కడ ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. అంటే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్గా ఉంటాయి కదా. మరి అందరూ కూడా ఒక్కసారి వాక్యాన్ని వినివారయుండి మళ్ళీ మనం మోసం చేసుకోకూడదంటండి. ఏమండి, వాక్యాలు అసలు లోకంలో మనుషులకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో, ఏమండి, పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు జరుగుతుంటే అవి ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏమండి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు, కష్టం వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, సుఖం ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలియదు. మనుషులకి అసలు బైబిల్ చదివితే అర్థం అవుద్దండి. బైబిల్ చదవక పోనీ చదువు రాదండి మాకు అన్నారా, వినాలి. ఏమండి, షార్ట్గా కొంచెమే వింటాం. ఏమండి, మనసు అటు ఇటు తిప్పితే వాక్యాలు అర్థం కావండి. అర్థమవుతుందండి. వాక్యం మనకి తెలుసుంటే ఏ మనిషికి ఏం సంభవించిందో అదే అసలు ఎందుకు వచ్చిందో అర్థమైపోద్ది, ఎలా జరుగుతుంది కూడా అర్థమవుద్ది. ప్రతీది కూడా మనం గ్రహించగలిగినటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. ఒకసారి చదవండి 22వ వచనం. ఏంటంటండి, సముద్రము దాటలేక ఉండినట్లు. సముద్రానికి అంటండి ఒక సరిహద్దు వేశాడంట దేవుడు. సముద్రానికి పెద్ద గోడ కట్టాడా? ఏమన్నా సముద్రం చుట్టూ ఎప్పుడన్నా గోడ చూసారా మీరు? సముద్రము దాటలేక ఉన్నట్లు అంటే ఇప్పుడు బ్రిడ్జిలు కడుతున్నారు కదండి, డ్యాములు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా కట్టాడా దేవుడు? ఏమండి, సముద్రం దాటలేక ఉండినట్లు అంటే సముద్రం అంటండి దాని వల్ల కాదంటండి. ఏమండి, దానికి ఒక సరిహద్దు ఉందంట. ఆ సరిహద్దు ఏంటో చూద్దాం. దాని తరంగములు ఎంత పొర్లినను, ఎంతండి, ఆకాశం అంత ఎత్తు ఎగసినటువంటి తరంగాలు అక్కడికక్కడే పడతాయి అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. సముద్రము దాటలేక ఉండినట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు. ఏంటండి ప్రబలడం అంటే ఏంటి? పొంగిపోవడం, బయటికి రావడం. ఏమండి, సముద్రం ఎంత పొంగినా అక్కడే ఉంటుందంట. దాని తరంగాలు ఎంత లేచినప్పటికీ కూడా పొర్లినా అక్కడే ఉంటుందంట. ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండినట్లును. ఘోషించడం అంటే ఏమండి, సముద్రం ఇంకా చూస్తే ఎలా అంటే ముంచేసేలా ఉన్నప్పటికీ కూడా దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయము చేత. నిత్య నిర్ణయం అంటే ఏంటి? ఇంకెప్పుడు అలా ఉండిపోవడం. దేవుని స్తోత్రం చెప్దాం. దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దేవుని స్తోత్రం చెప్దాం. సముద్రానికి సరిహద్దు ఏంటంటండి? ఏమండి, అందరూ అర్థమవుతుందా? సముద్రానికి ఏంటంటే సరిహద్దు? మా ఇసుక అంతా కొట్టుకుపోతుంది ఇక్కడ. ఏమండి, ఎంత పోయించాను. అయినప్పటికీ కూడా సముద్రానికి దేవుడు సరిహద్దు వేశాడు. అది ఏంటి అంటే ఇసుకను సరిహద్దు. ఎంత అందమైన దేవుడు అంటే దేవుని స్తోత్రం చెప్దాం. సముద్రానికి సరిహద్దు ఏంటంట? ఇసుక. ఎక్కడి వరకే రావాలి. సముద్రం ఎంత ఆకాశం పైకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడే పడద్ది. అందుకే అంటారు సముద్రం దగ్గరికి వెళితే దేవుని యొక్క శక్తి ఏంటో అర్థమవుద్దంట, దేవుని సృష్టి అర్థమవుతుందంటండి. మరి సముద్రం కాకుండా డ్యాములే ఊర్ల మీద పడితే, ఏమంటే డ్యాములే కొంచెం పొంగితే పొర్లితే వరదే వస్తే గనక ఊరి మీద పడితే సముద్రం ఒకవేళ గన పొంగి, ఏమండి, సముద్రం గాన ఒకవేళ గాన ఘోషించి గాన సరిహద్దును దాటి వెళితే ఏమండి ఆగుతాయండి అన్ని. సునామీలు ఏం పనిచేయవండి. సునామీ అంటే ఒక ఏరియాని కొట్టుకుపోతుందేమో, అంతేనా కాదా? ఎందుకని ఇలా జరుగుద్ది? ఏమండి, నాకు వణకరా, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవాకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. ఏంటంటండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. సముద్రానికి సరిహద్దు, నీకు ఇదే సరిహద్దు అని ఇసుకని సరిహద్దుగా వేస్తే అది మాట వింటూ అక్కడే ఉంటుంది. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటండి? తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. వారు తిరుగుబాటు చేయించు తొలగిపోయి ఉన్నారు. ఏమండి, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మనుషులు అనుకోరంటండి. వర్షం ఏంటో ఇప్పుడు పట్టింది ఏంటో వర్షం. ఏమండి, కొంతమంది సృష్టితో మాట్లాడుతూ ఉంటారు, చాలా విచిత్రం. ఏంటి ఎండ ఏంటి ఇలా వేస్తుంది, వర్షం ఏంటి ఇలా ఉంది, ఇంకా ఆగదండి వర్షం. ఏమండి, ఎవరితో మాట్లాడతారు వీళ్ళు? సృష్టినే పూజిస్తారు, సృష్టినే అంటే గ్రహించలేనటువంటి మనసు. వర్షం ఎవరు వెళ్ళమంటే వెళుతుంది, తుఫాను ఎవరు వెళ్ళమంటే వెళుతుంది,
ఏమండి ఒకవేళ సముద్రం పొర్లు అంటే ఎవరు పొర్లమంటే ఎవరి మాటతో ఏమండి సముద్రాలు లేకపోతే వర్షాలు వస్తాయో తెలుసా? ఆయన తొలకరి వర్షం కడవరి వర్షం కురిపించేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. 4 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా వచ్చిందనుకోండి, ఏమండి మా ఊర్లో ఏదో మరి అంటే నాకు పర్టికులర్గా తెలియదు, విగ్రహ సంబంధమైనవి నాకు తెలియదు, కానీ అయ్యో రోకళ్ళు అంటండి వాటికంటండి కప్పలు కడతారంట, అయ్యో చేస్తారంట. ఆ కప్పలో ఎంతో ఏడిస్తేనో ఎలాగో వర్షం వస్తుందని చెప్తాడు. కప్పలు ఏడిస్తే వర్షం వస్తుందండి? ఏం చేస్తే వర్షం వస్తుందండి? ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా మాకు తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపించండి ప్రభువా అని వారు అనుకొని నా దగ్గరికి రావట్లేదు అంటున్నాడు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. ఏటి క్రమాన్ని తప్పించని? మనం చేసేటువంటి పాపాలు మన దోషాలు ఎవరి క్రమాన్ని తప్పించినాయి అంటండి? మన ఇంట్లో క్రమం తప్పిపోయింది. సరే ఏమండి వరదలు వస్తే ఏం చేస్తారు? పరుగులు తీయడమే. ఏమండి మనుషులు ఎంత అభిషాలుగా ఉంటారు కదా. ఏమండి మాకు ఏమండి మినరల్ వాటరేనా జనరల్ వాటరా? ఏమండి ఇప్పుడు మా జనరల్ వాటర్ దొరుకుతుందా అన్ని చోట్ల? ఏమండి ఎంత నీట్నెస్ ఉంటుందో మనుషులకి, ఏమండి ఎంత సుఖం ఉంటుందో, అవునా కాదా? చూస్తుంటే మనుషులకి ఒక్క రోజులో నీకున్నదంతా కూడా ఏమైపోద్దంట? నేలకు పడిపోద్ది. తూరు పట్టణాల కోసం సీదోని పట్టణాల కోసం దేవుడు చెప్తా ఉంటాడు. సీదోని పట్టణాలు అంటే మహా అందమైన పట్టణాలు, వైభవం కలిగినటువంటి పట్టణాలు. ఒక్క రోజులోనే వాటికి అంతం వచ్చిందంటండి. ఒక్క రోజులో అంతం వస్తుంది అనుకుంటారా ఎవరైనా? చాలా జాగ్రత్త. దేవుని నమ్మనటువంటి మనుషులు ఎక్కువైపోయిన పరిస్థితిలో, వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతున్నటువంటి పరిస్థితిలో, ఒకవేళ నేనున్నాను ప్రభా ఈ ఊర్లో అని చెప్పడానికి నువ్వు ఉన్నావా? మా నారాయణపురం గ్రామం మరి ఆశీర్వదింపబడడానికి దాని మీదకి మరి ఎటువంటి దేవుని దోషం రాకుండా ఉండడానికి నేను ఉన్నాను అన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నామంటే దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను బట్టి మా ఊరిని రక్షిస్తాడు దేవుడు. ఒక్కడన్నా లేడా? ఒకవేళ నిన్ను తప్పిస్తాడు. మా క్లాస్మేట్ ఆశాబాబుని వస్తాడు కదండి, అప్పుడప్పుడు వచ్చేవాడు. అయితే మొన్న తను చెప్పిన మాట ఏంటి అంటే, తను ఫార్మా కంపెనీలో అంటే ఎయిడ్స్ కానీ పెద్ద పెద్ద జబ్బులకి వాళ్ళు మెడిసిన్ కనుక్కుంటారనమాట. దాంట్లో ఆ యొక్క మరి ఆ వానర్తో ఏమండి చాలా క్లోజ్గా ఉంటాడు. తన నమ్మకమైనటువంటి వాడు. 0 నుంచి 1000 కోట్లకి వెళ్ళిందంటండి ఆ ఫార్మా కంపెనీ. ఎంత? 1000 కోట్లు. చిన్న మెడిసినే కోట్ల రూపాయలు ఉంటుందంట. అలాంటి పరిస్థితిలో తను మొన్న మాట్లాడాడు కాసేపు. నా తర్వాత మళ్ళీ నేను గంగినీడిపాలెం నుండి వస్తా ఉన్నాను బండి మీద, దేవకుమారి మాట్లాడచ్చా అన్నాడు. మాట్లాడమ్మా అన్నాను. అంటే మాట్లాడతా నిన్న చాలా మరి ప్రమాదం తప్పింది, మొన్న ఇవాళ 3వ రోజు అని చెప్తున్నాడు. ఏంటి అంటే భోజనానికి వెళ్ళాడంటండి. 2 గంటలకి తను వస్తూ ఉంటే ఒక 10 మీటర్లు అంటే మన చర్చిల్లో అంటే సగం అనమాట అండి, అంత బయట ఉన్నాడు. జస్ట్ వెంటనే తగలబడిపోయిందంటండి. మొత్తం ఫార్మా కంపెనీ మొత్తం తగలబడిపోయి అక్కడ చాలామంది స్పాట్లో 40 మంది చనిపోవడం. అందరూ యవనస్తులే. ఏమండి మంచి సైన్సిస్టుల టైప్ అనమాట. వాళ్ళు మొత్తం తగలబడిపోయి కాలిపోయారు. అసలు కళ్ళ ముందు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకొని అలా భోజనానికి వెళ్ళాడు తను బయటికి. ఏమండి నాకు గుండె ఎగిరిపోయినట్టు అనిపించింది నిజంగా. అంటే అని కాదు కానీ మనం రక్షింపబడ్డం కాదంట్లా. ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి వాళ్ళు ఏమైపోయారంట? కళ్ళ ముందు ముద్దలైపోయారంటండి. అర్థమవుతుందండి? దేవుడు ఒక వేడగన అక్కడ రక్షించడానికి కుదరనటువంటి పరిస్థితిలో నిన్ను బయటికి తీసుకొచ్చుకుంటాడు. నిన్ను తప్పించడానికి స్పాట్లో కన్నురెప్పపాట్లో నిన్ను తప్పించకపోతే ఎప్పుడో ఏమైపోయో ఉంటాం. ఏమండి ఆయన ప్రేమ మనని సహిస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ అంటాడు మీ దోషములు వాటి క్రమములను తప్పించెను. మనిషి యొక్క దోషాలు వర్షం వస్తే వదిలిపెట్టదు, ఎండ వస్తే వదిలిపెట్టదు. ఏమండి ఎందుకు చెప్పండి? ఇప్పుడు మన అతిక్రమాలకి, ఏమండి మన అతిక్రమాలకి మనం సరిగా లేకపోతే కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏమండి మరి శిక్షకు బానిసలు అయిపోయారు. ఏమండి చెరకు అప్పగింపబడ్డారు. దేనికి అప్పగింపబడ్డారు తెలుసా? వాళ్ళు
దేనికి అప్పగింపబడ్డారు? వారు విశ్రాంతి దినాలను ఆచరించలేదంట. విశ్రాంతి దినాన్ని ఆచరించినందుకు ఏమండి 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. పోండి మీరు శుభ్రంగా. పోతే ఈ భూమి కూడా ఏమవుద్ది? 6 సంవత్సరాలు పండించుకున్న తర్వాత 7వ సంవత్సరం విశ్రాంతి ఇవ్వాలంట భూమికి. మనుషులు 6 రోజులు పని చేసుకుని 7వ రోజు రెస్ట్ తీసుకోవాలంట. అది దేవుని యొక్క చట్టం. దాంట్లో కొలిచాడు వాళ్ళని. వాళ్ళు అతిక్రమాలు చేశారు, అక్రమాలు చేశారు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటండి? 70 సంవత్సరాలు చెరకు అప్పగించాడు. 70 సంవత్సరాలు పూర్తవుతుందా లేదా దానియేలు చూసుకొని బ్రతిమలాడుతూ ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇక్కడ ఒకసారి కొంచెం అంటే పైనుంచి చదువుదామండి. ఇర్మియా గ్రంథమే 5వ అధ్యాయం. అంటే అసలు మనుషుల యొక్క ప్రవర్తన ఏమండి, బోధకుల కంటే అధికుడు కాడు, అయినప్పటికీ కూడా బోధకుల్లా ఉండాలంట. మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా వాక్యం, మనం యేసు ప్రభుని అనుసరించట్లేదేమో అని అందరూ బాధపడుతూ ఉంటారు. మీరు ఎవరిని అనుసరిస్తున్నారు? యేసు ప్రభునే కాదా? ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రము అంటే ఆజ్ఞలు కట్టడలు, విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు కట్టడలు. అంటే ఈ పని చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపండి అన్నారు. ఆ చంపడం అనేటువంటి దాన్ని ఆయన చంపబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన దాన్ని కొట్టివేశాడు, విధి రూపకమైన ఆజ్ఞలు. మరి మారు మనసు పొందండి అంటే ఆజ్ఞలు కట్టడలేనండి. ఏమండి, మారు మనసు పొందిన వాళ్ళు ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారు. ఇది మన భాష. మారు మనసు అనేటువంటిది వాళ్ళు మాట్లాడే భాష. అర్థమవుతుందా మీకు? అంతేగాని సినిమాకి వెళ్ళి చూడండి అని చెప్తున్నారండి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఒక ఆయన అంటారు, వచ్చి చాలా బాధపడతారు. ఆదివారం ఆయనే నాకు ఇష్టపడేదాన్ని, ఇంకెందుకులేని మానేశాను పేపర్ అని పిలవడం. ఏంటి అంటే, అయ్యో ఆదివారం పెడితే బాగుండు. ఏమండి, భాషలు మాట్లాడితే బాగుండు, అయ్యో 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 అంటూ ఉంటాడు ఆయన. ఏమండి, ఒక ఆయన. కాబట్టి ఏంటి అంటే భాషలు మీరు ఒకవేళగైనా మాట్లాడేటువంటి స్థితికి ఎదిగితే మాట్లాడచ్చు, నేను తప్పంటలేదు. ఏమండి, పరిశుద్ధాత్మతో నింపబడితే సంతోషమే, కాదంట్లా. నేను పరిశుద్ధాత్మ వరాలని ఎప్పుడు కూడా ధిక్కరించే వాళ్ళం కాము. కానీ యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం. ఏమండి, యేసు ప్రభు. కానీ విశ్రాంతి దినం అనేటువంటిది ఏంటి? దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుతూ మీరు దాన్ని చూచి తెలుసుకోవాలంటండి. పరిగెత్తుతూ చూచి తెలుసుకోవాలి. దాని రాజవీధులలో విచారణ చేయడి. దాని రాజవీధుల్లో ఏం చేయాలి? మనం ఏం చేయాలి? విచారణ చేయడం అంటే ఏంటండి? ఇక్కడ అంటాడు యెరూషలేములో చూచి విచారణ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలంట. ఏమండి, మందిరానికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఆరాధన జరుగుతుందా, ఇవి జరుగుతున్నాయా, ప్రతిదీ గమనించి చూడండి. దాని రాజవీధులలో విచారణ చేయడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడినలా నేను దాన్ని క్షమించుదును. నీ కుటుంబం క్షమించబడాలి అంటే కనుక ఒక్కడు న్యాయంగా ఉంటే నీ కుటుంబం క్షమించబడతాయి. ఈ మందిరం క్షమించబడాలంటే ఒక్కళ్ళన్నా ఉంటే కనుక వాళ్ళు క్షమించబడతారు. అర్థమవుతుందండి? అంటే కుటుంబాలు నాశనం అయిపోతానికి కారణం, పట్టణాలు నాశనం అయిపోవడానికి కారణం ఒక్కడ కూడా లేడా అంటే మీరే చెప్పండి. ఆన్సర్ మనసులో వేసుకుంటే సరిపోతుంది. ఏమండి, అర్థమవుతుందండి? దేవుడు తప్పించడానికి క్షమించడానికి క్షమించేవాడే, తప్పించడానికి. ఏమండి, క్షమించమని ఎప్పుడు చెప్తే బాగుంటుంది? నీకు అవకాశం వచ్చినప్పుడు వెంటనే నిన్ను పట్టుకున్నప్పుడు ఎరా ఈ తప్పు చేసావా అంటే ఏం చేయాలండి? అందుకే అండి ఎవరన్నా పేగ తీసేసిన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేనే చేసేసానండి అని చెప్తారు. చేసేసాను అన్నవాడికి ఇంట్రాగేషన్ అక్కలేదు, ఇంకా డైరెక్ట్గా చెప్పేశాడు కదా. అవునా కదా? తగ్గుద్ది శిక్ష. ఆకాను ఉన్నాడండి. ఏమండి, మంచి షీనారు వస్త్రం, బంగారు కమ్మి తీసుకెళ్ళిపోయి ఏమండి గుడారంలో దాచిపెట్టేశాడు. ఎవరు చెప్పండి, మీలో యుద్ధానికి వెళ్తే అందరూ చనిపోతున్నారు. అయ్యో ప్రభువా, మమ్మల్ని ఇలా నశించడానికి మమ్మల్ని తీసుకొచ్చారా అని యెహోషువ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే, యెహోషువ ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు ఉపవాసం ఉన్నావు? నీ జనుల్లో పొరపాటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, వాడెవడో బయటికి రండిరా. ఎవరైనా వచ్చారండి? ఏ గోత్రంలో ఉన్నారు బయటికి రావాలి. ఎవరు తప్పు చేశారు? అందరూ సైలెంటే. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన చెప్తే కరెక్టా, లేకపోతే మనం రాకుండా ఉంటే కరెక్టా? వాడు బయటికి రావట్లేదు వంశాల ప్రకారం. ఏమండి,
మరి ప్రతి ఒక్కళ్ళని వంశరీతిలో మరి వాళ్ళ తండ్రుల్ని పిల్లల్ని మొత్తం గోత్రాల రీతిలో తీసుకొస్తే ఆఖరికి చీట్లు వేస్తే ఎవరు పట్టబడ్డారండి? ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు అసలు ఇంతసేపు ఎందుకు రాలేరా బయటికి? అంటే దేవుడు బయట పెట్టే వరకు కూడా చెప్పకుండా ఉంటే దాగి ఉంటుందేమో అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? శిక్ష ప్రబలమైంది. ఏమండి? రాళ్ళతో కొట్టి చంపేయడం, తనకున్న సమస్తాన్ని కూడా రాళ్ళతో కొట్టి చంపడం జరిగింది. కాబట్టి ఇక్కడ అంటాడు, న్యాయము జరిగించు నమ్మకంగా ఉండ యత్నించుచున్న ఒక్కడు మీకు కనబడిన ఎడ్ల నేను దాన్ని క్షమించుదును. యెరూషలేమును ఏమండి ఒక మందిరం ఉంటే దాన్ని మా చిన్నాన్నగారు ఏం చేశారంటే గంగిరెడ్డిపాలెం నుంచి ఏమండి పని వాళ్ళని తీసుకురావడానికి మాట్లాడారు. నేనేం చేశానంటే, ఏమండి పని చేయడానికి కుదరదు, శనివారం మీకు డబ్బులు ఇచ్చేస్తా, మీకు వంట చేసేసి నారాయణపురం ప్రార్థనకి వెళ్తాను అంటే, మేము అలా చేయమండి. ఏమన్నారు వాళ్ళు? కాదా ఇప్పుడు లాంటి అంత మైండ్ ఎదిగిన మైండ్ కాదు కదా నాకు కూడా. వాళ్ళు గట్టిగా మాట్లాడితే నోరు మూసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం విన్నండి. ఏమండి వాక్యానికి విరుద్ధం వస్తే విన్నాం. ఆ రోజు ఏమైందంటే, మేము చేసుకుంటాం మీరు వెళ్ళండి అన్నారు. సర్లే అని వెళ్ళి వచ్చేసా. ఆ రాత్రి బైబిల్ చదువుతూ ఉంటే, ఏమండి ఒక వ్యక్తి మీ పిత్రార్జితం కోసం అది ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పాడు దేవుడు. దాన్ని హత్తుకొని ఉండవలెను అంటాడు దేవుడు చెప్పిన మాట అది. అయితే మరి అహాబరాజుకి ఒక ద్రాక్ష తోట బాగా నచ్చింది. ఇలా కిటికీలో చూస్తే పక్కనే ఉన్న తోట ద్రాక్ష తోట. ఆ తోటగల వ్యక్తిని పిలిపించాడు, నాబోతు ఒకసారి ఆ ద్రాక్ష తోట నాకు ఇస్తావా? నీకు అంతకంటే మంచిది ఇస్తాను, దానికంటే డబుల్ ఇస్తా, నువ్వెంత కోరుకున్నా ఇస్తా నేను అంటే, అది వల్లపడదండి. ఎవరితోనండి? ఎవరితో చెప్పాడు? రాజుగారితో వల్లపడదు. ఎందుకంటే అది మా పిత్రార్జితం, మా గోత్రంలోంచి అది బయటికి వెళ్ళకూడదు అన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. ఏమండి రాజుగారికి అసాధ్యమైన పనిగా మారింది. తన భార్య వచ్చింది, ఏమిటి రాజా ఎలా ఉన్నారేంటి? ముఖం మార్చుకొని భోజనానికి రాబుద్ది కాబట్లా. ఒక సామాన్యుడు వచ్చి ఏమండి సింపుల్గా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఓహో అంతేనా, ఆ పొలం మీకు కావాలా, రేపు ఈ వేళకి మీద అవుద్ది, భోజనం చేయండి. అదొక లెక్క అనుకున్నారా? ఏమండి అదొక లెక్క అనుకున్నారా ఏంటి? అదొక పెద్ద విషయం అనుకున్నారా? నేను చేస్తాను. ఏమండి అడ్డంగా వచ్చిందండి. ఏమండి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అర్థమైందా? నేను అనుకున్నా చిన్న వయసులో చదివి ఆ తోట ఇచ్చేయచ్చు కదా, అంటే ఆ పద్ధతి నాకు తెలియదు, ఆ రూల్ నాకు తెలియక ఆ తోట ఇచ్చేస్తే తన ప్రాణం దక్కించుకునేవాడు కదగా అనుకున్నా నేను. కానీ తనేం చేశాడండి? ప్రాణం పోగొట్టుకున్నాడు కానీ దేవుని మాటను తప్పలేదు. అప్పుడు ఆ రాత్రి ఆ బైబిల్ చదివి నేను ఏడ్చిన ఏడుపు దేవుని సన్నిధికి వెళ్ళిందని నమ్ముతున్నా. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ గాన ఏమైనా తేడా జరిగితే, ఏమంటే నీవు నా ఆజ్ఞలు కట్టళ్ళు అనుసరిస్తే కనుక ఈ మందిరాన్ని నా మహిమార్థమై ఉంచుతాను, నువ్వు గాన తేడా చేస్తే కనుక ఇది అగ్నిపాలవుద్ది అంటాడు. తండ్రి ప్లీజ్ కాల్చొద్దు, నశింపజేయొద్దు, ఈ మందిరాన్ని ఇది ఉంచండి బ్రతిమాలని దేవుడిని నేను. ఆ తర్వాత ఇంకా ఎంత నష్టం వచ్చినా, ఏమండి ఎంత కష్టమో తెలుసా వర్క్ చేయించడం. మీకు వరుస పెట్టి ఇంటికాడ ఇక్కడికి వచ్చేస్తారు, ప్రార్థనకు వచ్చేస్తారు, కుమారక్క అయితే చేయించుకుంది కానీ అని వచ్చేస్తారు. ఇంటికాడ మీ పని వాళ్ళు చేయొచ్చు మీకు. ఏమండి అవి నిలబడవు. ఏమవో అవి ఏమవో నిలబడట్లేదు. చాలా జాగ్రత్త. అర్థమవుతుందండి? విశ్రాంతి దినాన్ని పని చేస్తే అది నిలబడదు. మాకు చాలా బాగా జరిగేది హోటల్లో. విశ్రాంతి దినాన్ని ఓపెనింగ్ పెట్టారు. ఆ రోజు పెట్టకూడదు బాబు, విజయదశమి అంట సూపర్గా ఉంటుంది పెట్టు అన్నాడు పార్ట్నర్గా ఉన్న బాబాయ్. పెట్టారు. ఏమైందండి? కాలిపోయింది నిలువున. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్త. విశ్రాంతి దినాన్ని పర్లేదులే అనుకుంటే కాదు, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని మాటను వెనక్కి త్రోసేవాళ్ళు ఎవరు? వాళ్ళు భక్తిహీనులు అని ఉంది దేవుని వాక్యం. ఇది తెలుసు నీకు, అయినా సరే పర్లేదులే అని చేసావో నువ్వెవరు? దహన బలులు అక్కర్లా, మీ వెండి బంగారాలు ఏమీ అక్కర్లా, కానీ దేవుని మాట అంటే మాటగా నెరవేర్చండి. అదొక్కటి కావాలి. ఇక్కడ అంటాడు, దాన్ని క్షమించుదును, యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునికై ప్రమాణం చేయుదురు. ఒకవేళ ఎవడైనా దేవుని సాక్షిగా అండి అన్నాడా, అయినప్పటికి కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? మోసంకేనంట. అంటే నమ్ముతారు కదా, ఏమండి
అబద్ధం చెప్పి యెహోవా నామం చెప్తే నమ్మేస్తారు కదా, దాన్ని కూడా ఏం చేస్తున్నారు? మోసానికి వాడుకుంటున్నారు. చాలా జాగ్రత్త. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. యథార్థత ఎక్కడుంటుంది? ఆయనకు కావలసినటువంటి వస్తువు ఏంటండి? ఆయనకు కావలసింది ఏంటి? ఏం కావాలి? ఎవరిలో యథార్థత ఉంటుందో, అంటే లోపల ఒకటి బయట ఒకటి. పైకేమో దేవుని భక్తులం, లోపల ఏంటి? మోసం. ఏమండి, అది యథార్థత అవుతుందా? ఏమండి, యథార్థత అవ్వదు. మనుషులు గాలికే ప్రయాసపడుతున్నారు, దేని సంపాదించిన వాడు తవ్వట్లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ప్రయాసం? ఏమండి, ఎందుకు? అవునా, అర్థమవుతుందా మీకు? ఈ వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళని చూస్తుంటే, లేకపోతే నశించిపోయిన ఒక స్పూను లేదు వాళ్ళకి. ఏమండి, ఆ ఇళ్ళు కూడా గట్టిగా ఉంటాయా? ఏమండి, ఇప్పుడు నానిపోయిన ఇళ్ళు ఎలా ఉంటాయండి? అర్థమవుతుందండి? ఎందుకని? మనిషి అంతా కూడా వృధాగా ప్రయాసపడుతున్నారు అని ఉంది దేవుని వాక్యం. ఇది వస్తే చాలే, ఇది ఉంటే నాకు కూర్చొని తింటాను. ఏమండి, ఇంత సంపాదిస్తే కూర్చొని తింటాను అనుకుంటే తల్లిదండ్రులు పోయాక పిల్లలకి సంతోషం అండి? పిల్లలు పోయిన తల్లిదండ్రులకు సంతోషమా? భార్య పోయిన వాళ్ళకి సంతోషమా? వాళ్ళ జీవితం అంతా కూడా వేదన అనుభవిస్తూ బ్రతకాలి. వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషం ఏమైపోయింది? ఎగిరిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు జరిగింది మన జీవితంలో ఇంకా జరగకుండా ఉంది, మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ అంటాడు, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడ నొల్లకున్నారు. ఒకవేళ శిక్ష వస్తే శిక్షకు తగినట్లుగా. ఏమండి, ఒక ఆవిడ ప్రార్థిస్తూ ఉంది, అమ్మా కృష్ణమ్మ తల్లి శాంతించు తల్లి అని. ఏమండి, నేను కింద కామెంట్లో పెట్టాను, సృష్టికి ప్రార్థన చేయాలో సృష్టికర్తకు ప్రార్థన చేయాలో తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించండి ప్రభు. ఏమండి, నువ్వు చేసిన పొరపాటుకే వరద నీ మీదకి వచ్చింది, ఇంకా పాపం చేస్తూనే ఉన్నారు. శిక్షకు లోబడే పరిస్థితి కనబట్లా. ఏమండి, వాళ్ళకి దెబ్బ తగిలితే ఇంకా ఎక్కువగా ఏమండి ఏంటంటండి, వారు శ్రమలో ఇంకా దోషులైపోతున్నారు అంటాడు. శ్రమలో దేవునికి దూరమైనప్పుడు శిక్ష వస్తే ఏం చేయాలి? నువ్వు ప్రభువా నన్ను క్షమించు అంటే ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. అదే గనక యేసు ప్రభుని నమ్ముకున్నా, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను, ఏమండి నీ భక్తి నీకు తెలుసు. ఏమంటే తెలియదా? పైకి వచ్చేది, హృదయపూర్వకంగా వచ్చేది తెలియదండి. నువ్వు వస్తుంటే దేవునికి ఎంత సంతోషం ఉంటుందో, నువ్వు రాకపోతే బాధ ఉంటుంది ఆయనకి. పైకి వచ్చి కూర్చునే వాళ్ళకి, వాళ్ళు లక్షల మంది ఉన్న దేవుడు లక్ష్య పెట్టడం. ఏమండి, మీకు కావాలితే మరి యెహెజ్కేలు 8వ అధ్యాయం చదువుకోండి. మందిరంలో అందరినీ అక్కడికక్కడ పేకలు కోసేయమని చెప్పాడు. ఎందుకని? ఉత్తిదే వాళ్ళు వస్తాం. నేను అందుకే ఏమండి మందిరాలు నిండిపోవాలంటలేదు, భక్తులు మాత్రం నైనా భక్తి నిలబడే వాళ్ళని తీసుకురండి. నేను అంతగా ప్రయాసపడలేను, కానీ ఏమండి దేవుని కోసం నిలబడే వాళ్ళని, నిలబడకుండా ప్రతిసారి ఇశ్రాయేల్ ప్రజల్లాగా మాటికి తప్పిపోయే పరిస్థితి ఉంటే ఆ ప్రక్కన వాళ్ళని కూడా చెరిపేస్తారు వాళ్ళు. ఇక్కడ అంటాడు, వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. ఎంత కష్టం వచ్చినా ఏం చేయరంటండి? ఏం చేయరు? మళ్ళడానికి మనం ఏం చేయాలి? కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఏం చేయాలి? మనం దేవుని వైపు తిరిగి ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఒక్కడుంటే చాలండి, హృదయపూర్వకంగా దేవునికి కనెక్ట్ అయ్యేవాడు ఒక్కడుంటే వాళ్ళ కుటుంబం రక్షింపబడతాయి. ఆ యొక్క ఆపద తప్పిపోద్ది అనమాట అండి. నేను ఇట్లా అనుకుంటేనే, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరగని బుద్ధిహీనులై ఉన్నారు. గనుకైన వారి వద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై యుందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారిగాను కట్లను తెంపుకుని వారిగాను ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఓరి బాబోయ్ వీళ్ళందరూ కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నారు. వీళ్ళు వద్దు ప్రభు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, వాడి దగ్గరికి వెళ్తాను, ఘనులైన వారి దగ్గరికి వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళి చూస్తే ప్రతి వాడు కాడిని విరిచినటువంటి వారిగా, కట్లను తెప్పుకున్న వారిగా. ఏమంటే కాడి విరవడం అంటే ఏంటి? కాడంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలన్నాడు, అది కూడా తీసేసి కట్లు తెంపుకోవడం అంటే ఏంటి? ఏమండి నేను కట్టేసింది ఎందుకు? యజమాని ఇష్టానికి పొద్దుటే వచ్చి విప్పుతాడు, అప్పటి వరకు ఉండు, అంతేనా? మరి తెంపుకొని వెళ్ళిపోతే సంతోషం అండి. అందరూ కట్లు తెంపిన వారిగా ఉన్నారంటండి. ఇక్కడ
వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనం చేయును, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును, వాటిలో నుండి బయలుదేరి ప్రతి వాడు చీల్చబడును. వాళ్ళ కోసం ఏంటుంటుందంటని, అరణ్యం నుండి సింహం వస్తుందంట. తినడానికి ఊర్లోకి పంపిస్తాడు, పట్టణాల్లోకి పంపిస్తాడు, గుమ్మాల్లోకి పంపిస్తాడు. సింహం వచ్చిందండి అంటే ఊరికినే వచ్చేదండి, ఏమండి? అంతేనా కదా? చిన్న దానికైనా సరే దేవుని సలహా, ఆ యొక్క సెలవు ఉండాలన్నమాట. మరి అడవి తోడేలు వస్తుందంట చంపడానికి, నాశనం చేయడానికి. ఆ తర్వాత ఏమండి, చిరుతపులి, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. ఏంటంటండి, ఎక్కడికి వెళితే అక్కడ వేషాలు ఉంటాయి. కొంతమందికి ఏం చేస్తారు, ఆ తల్లి తోడు ఈ తల్లి తోడు. ఇక్కడేమంటారు, మీరు ప్రార్థన చేసుకోండి, ఏదో మా వాళ్ళు చేసుకుంటారు అంతే. ఏమండి, నీ మాట ఎక్కడికి వెళ్తుంది, ఆయన హృదయంలోకి వెళ్తుంది. నువ్వు ఎటువంటి వాడివో, ఎటువంటి దానివో కూడా, ఏమండి, మేము ఎంత ప్రార్థనా పొర్లుమో అండి, మన వేషాలు ఎలా ఉంటాయండి, అక్కడ కూడా పరీక్షిస్తాడు దేవుడు. ఏమండి, చాలా జాగ్రత్త. భక్తులంటే భక్తులు వేషాలు వేసుకొని ఉంటే భక్తులు కాదండి. ఏమండి, అవునా కదా? మన భక్తి మనల్ని రక్షించుకొని ఎదట వాళ్ళని రక్షించలేకపోతే ఇంకెందుకండి ఈ భక్తి, ఏమండి? అంతేనా కదా? ఇంత కష్టపడి రావడం అంటే మాటలండి. ఊర్ల నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో పండగ ఆచరించాలని. 10 నిమిషాలు ప్రార్థన కొనమంటే టైం దాటిపోతుంది అంటారు. ఇంకెందుకు రావడం, ఎందుకు, అక్కడే ఉండండి అని చెప్తాను నేను. కాబట్టి చాలా జాగ్రత్త, దేవుని మాటలు మనం వినాలి. ఏది ఎలా జరుగుతుందో అర్థమైపోతూ ఉంటుంది మనకి. ఆ తర్వాత, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయొచ్చు. తృప్తిగా పోషిస్తే ఏం చేస్తారంట, ఈ రోజున పాస్టర్లు దెబ్బలాటలు, ఏమండి, పూజారులు పాస్టర్లో దెబ్బలాటలు. ఒక్కడన్నా దేవునికి ప్రభువా ఏం చేయమంటారు అని ప్రార్థన చేసేవాడు కనపడుతున్నాడా? ఆ గోల అవ్వకముందే ఈ గోల అవ్వకముందే హత్యల గోల, ఏదో గోల ఉండాలి మనకి. యూట్యూబుల్లో తెరిస్తే ఏంటి, మామూలుగా తృప్తిగా పోషించినప్పుడు ఏంటంట, వ్యభిచారం చేస్తూ ఉన్నారంట. వారు వ్యభిచారం చేయొచ్చు, వేసల ఇండ్లలో గుంపులు కూడుదురు, నేను ఎట్లు నిన్ను క్షమించుదును. నీకు కడుపు నిండా ఆహారం పెట్టాలి, మంచి ఫలాలు ఇవ్వాలి, మంచిగా ఉండాలి, మంచి బట్టలు ఇవ్వాలి, నీకు మంచి పేరు ప్రఖ్యాతిని ఇవ్వాలి అంటే నువ్వేం చేస్తున్నావు, దేవుడు అంటే చిన్న దేవుడు, ఈయన కాదులేండి, మా వాళ్ళకి మాత్రమేనండి. ఆ తర్వాత వ్యభిచారానికి, ఏమండి, వ్యభిచారం చాప్టర్ అంటే అసలు అది లేకుండా చేస్తే మనుషునికి అర్థం అవుతుందని పెట్టాడు, కానీ బైబిల్లో దానికి అసలు చోటు లేదండి. దేవుని స్తోత్రం చెప్దాం. వ్యభిచారానికి కానీ కామానికి కానీ, ఏమండి, ఆ విలాసాలకు బైబిల్ గ్రంథంలో చోటు లేదు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావండి. అంటే దేవుడు విశ్రాంతి ఇవ్వడంటే పరలోకంలో మహావిశ్రాంతి. అక్కడ నీలాంటి రాజులు ఉండరు, నీలా సుఖపడే వాళ్ళు ఉండరు, నీకులా భోజనం చేసేవాళ్ళు ఉండరు. ఈ లోకంలో ఇది చేసి అనుకోవద్దు, చాలా జాగ్రత్త. దేవుని మరి ఆయన్ని అనుసరించి బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడు అటు ఇటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకిలించును. ఇది ఎక్కడ జరుగుతుందండి? ఎందుకే సెంటర్లో జరుగుతుందా, మందిరం దగ్గర? ఫస్ట్ చదువుకున్నది ఏంటి? యెరూషలేము వీధులలో, దాని రాజమార్గములు, ప్రతి వాడు కూడా బలిసినటువంటి గుర్రాల్లా ఉండి ఏం చేస్తున్నాడంట? మరి అది ఆ మందిరం దగ్గర దేవుడు ఉంటాడండి. దేవుని యొక్క ఉగ్రత ఫస్ట్ ఎక్కడ కుమ్మరింపబడాలి? మరి అక్కడేనా? చెప్పండి న్యాయంగా, మనమే చెప్పొచ్చు, ఏమండి? మరి ఆ తర్వాత ప్రతివాడు తన పొరుగువాని భార్య వెంటబడి సకిలించును. అట్టి కార్యమును బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా, ఇదే యెహోవాకు. దాని ప్రాకారములు ఎక్కి నాశనము చేయుడి, ఆయనను నిశ్శేషముగా నాశనం చేయుకుడి, దాని శాఖలను కొట్టివేయడి, అవి యెహోవావి కావు. ఏంటంటండి దాని శాఖలు? అంటే ఈ బ్రాంచ్లు ఉంటాయి అనమాట అండి. ఏమండి, మాది మా మందిరం ఇక్కడ ఉంటుందండి, దాని బ్రాంచ్ ఎక్కడ ఉందండి? ఓహో, విశ్రాంతి అంటే అక్కడ ఉందంటండి. పలానా వాళ్ళు చర్చి బ్రాంచ్ అంటే కొమ్మలు అనమాట అండి. అర్థమవుతుందండి? దాని శాఖలు యెహోవావి కావు. ఇష్టానుసారంగా మనుషులు తమ ఇష్టానుసారమైనటువంటి రీతిలో చెడిపోయేవాళ్ళు. ఏమండి, ఒక్క మాట వింటే దాన్ని చేయలేని పరిస్థితి తెచ్చుకుంటే అక్కడే ఆగిపోయి ఇంకా అక్కడ ప్రార్థన చేసుకో. పాస్టర్ గారు చెప్పినట్టు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి.
డబ్బులు సంపాదించడానికి ఉపవాసం అక్కర్లా, రోగం తగ్గడానికి ఉపవాసం అక్కర్లా. ఏమండి, ఒక చుట్ట, ఒక సిగరెట్, ఒక బ్రాందీ, ఒక ముచ్చట్లు, ఏమండి, అంతేనా కదా? అన్నిటికంటే డేంజర్ ఇవే. చాలా జాగ్రత్త. మనమే ఫస్ట్ నాశనం చేసేవి ఇవే. కాబట్టి చాలా జాగ్రత్త. తర్వాత అంటాడు, ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు ఇది యెహోవాకు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైన్ను కరువునైన్ను చూడమనియు. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి? ఇలా చెప్తే నచ్చుతాయండి. ఇర్మియా గారు ఏ మాటలు నాకులా చెప్తున్నారు. అవి బాగుంటాయా? అందరికీ ఆశీర్వాదం వస్తుందంటే బాగుంటుందా? ఏమండి, అసలు దేవుడు లేడండి ఇక్కడ. ఆయన మాట్లాడండి, ఇలా మాట్లాడండి. ఆయన ప్రేమగా మాట్లాడతారు. అస్తమాన ప్రేమే ఉంటుందా? ఏమండి, ప్రేమ ఉంటుంది కాదంట్లా. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రేమ చూపించేది ఆయనే. నిన్ను విడిపించడానికి ఎక్కువ ప్రేమ చూపించేది ఆయనే. నువ్వు తప్పిపోయేటప్పుడు ఏమండి పట్మని కొట్టేది ఎవరు? ఆయన కొడితే మళ్ళీ పైకి లేచే పరిస్థితి ఉండదు. ఆ మంచంలో ఉండి మళ్ళీ చచ్చిపోరు, కానీ మళ్ళీ ఒప్పుకునేలాగా జాగ్రత్త. పేరు లేకుండా పోయేదాకా, ఊరు లేకుండా పోయేదాకా, ఇల్లు లేకుండా పోయేదాకా మనం ఒకవేళ పోతే భక్తిహీనతో పాటు ఒకవేళగానే వచ్చిందనుకోండి, తప్పకుండా ఒకవేళ వచ్చింది తప్పదు అంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్తే పర్లా. నీ భక్తిని బట్టి నువ్వు పరలోక రాజ్యం తప్పించబడితే పర్లేదు. కానీ ఏమండి, అందరితో పాటు నశించిపోయారు, అమ్మ చచ్చిపోయారు, ఎలా బతుకుతారో. ఇప్పుడు తల్లిదండ్రులు పోయారండి, పిల్లల కోసం ఆలోచిస్తారా, తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారా? చెప్పండి ఒకసారి. ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పోయారని పాపం మోకం ఎత్తలేక ఏడుస్తున్నారు. పిల్లల కోసం ఆలోచిస్తారా, తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారా? పిల్లల కోసం ఎలా బతుకుతారో అంటారు. మరి వీళ్ళే అక్కడే ఎలా చావాలండి వీళ్ళు? దేవుని నమ్ముకోకపోతే కనుక ఏమండి, చనిపోయిన వాళ్ళది అస్సలైనటువంటి బాధ, బతుకున్న వాళ్ళది కాదండి. చనిపోయిన వాళ్ళది అయిపోయింది అనుకుంటాం మనం. వాళ్ళది అసలైన అక్కడ వాళ్ళకి స్థిరత్వం అనేటువంటిది లేకపోతే, సిద్ధపరచుకోకపోతే వాళ్ళకి ఎంతో భయంకరమైన విషయం ఉంది. ఇక్కడ ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురు అనియో, ఏ ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడనియో, తాము చెప్పినట్లు తమకు కలుగుననియో చెప్పుదురు. ఏమవుతుంది కానీ ఊరుకోండి, ఏమవుద్ది? ఒకరోజు వస్తుంది, అందరికి వచ్చినట్టు కాకపోతే. ఏమండి, ఒకవేళ సునామీ, తుఫాన్లు ఇలాంటి మరి లేకపోతే ఈ స్పైన్ ఫ్లూ అని లేకపోతే ఇవన్నీ వస్తున్నాయి కదా, అవి కాకపోతే ఏంటండి? యాక్సిడెంట్లో చచ్చిపోవట్లేదా? పర్సనల్గా తీసేయలేడా దేవుడు? ఏమండి, పర్సనల్గా తీసేయలేడా? చాలా జాగ్రత్త. దేవుని ఉగ్రత ఎటు నుంచి అయినా వస్తుంది. ఏమండి, మీ పాప ఇంకొంచెం కిందకి చదివితే, కావున సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందుకు నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవాకు. ఇశ్రాయేలు కుటుంబము వారులారా ఆలకించి, దూరం నుండి మీ మీదికి ఒక జనమును రప్పించేదను. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రాదు, ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు. నువ్వు సరిగా లేకపోతే నీ మీదకి ఒక జనం వస్తాయి. ఏమండి, అమ్మో ఎక్కడి నుంచో వస్తుందంట. ఏమండి, నీ అత్తగారే అవ్వచ్చు. వాళ్ళ నోరేంటంట? తెరచిన సమాధి అంట, అమ్ముల పొది. వాళ్ళు బాణం వేస్తే ఒక్క మాట మాట్లాడితే నువ్వు అక్కడ ఉండలేవు. నువ్వున్న ప్రదేశాల్లో ఉన్న మనుషులు వాళ్ళు తమ ఇష్టానుసారంగా ఉంటే నువ్వు అక్కడ నిలబడడానికి చోటు లేకుండా పోతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొంచెం ఖాళీ దొరికితే బైబిల్ చదువుకుంటే మంచిది. వాళ్ళ ఊసులు వీళ్ళ ఊసులు. కొంతమందికి ఏంటండి, వాళ్ళు ఏ పప్పులు పెడతారు, వీళ్ళే పప్పులు పెడతారు, అక్కడికి వెళ్దాం, చుట్టాల ఇంటికి వెళ్దాం, బయలుదేరుతూ ఉంటారు. నువ్వేం పప్పులు పెడతావు వస్తే? ఏమండి, అంతేనా కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే దేవుని పాటలు వినాలి, పని చేసుకుంటూ దేవుని పాటలు వినాలి, పని చేసుకుంటూ వాక్యాలు వినాలి. మరి ఎవరిది మన దగ్గర ఏమీ ఉండకూడదు. మనం కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పుకున్నామండి, మరి యూట్యూబ్లో వచ్చింది అది, ఎక్కడైతే చెడు విస్తరిస్తుందో అక్కడ అంతం వస్తుంది. అర్థమవుతుందండి? చెడు అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుద్దో అక్కడ ఏమవుతుంది? చెడు అంటే ఏంటి? దేవుని మాట కాకుండా చేసేది అంత ఉంటుంది అనమాట అండి. కాబట్టి వారు నీ పంటను, నీ ఆహారం నాశనం చేదురు, నీ కుమారులను, నీ కుమార్తెలు నాశనం చేదురు, నీ గొర్రెలను, నీ పశువులను నాశనం చేదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలములను, అంజూరపు చెట్ల ఫలములను నాశనం చేదురు, నీకు ఆశ్రయముగా ఉన్న నీ ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపచేయను. ఇదే యెహోవాకు. మన దేవుడైన యెహోవా దేన్ని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగుగా, నీ వారితో ఇలాగనము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములు అన్య దేవతలను కొలిచినందున
ఏమండి? ఏం చేసినందుకు? అన్ని దేవతలను కొలిసినందుకు, మీ ఇష్టానుసారంగా మీరు ఉన్నందుకు ఇవన్నీ శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి అర్థమవుతుందండి? ఏమండి? మాకు ఇంత కష్టం వచ్చి పడిపోయిందండి అంటే దేవుడు, నువ్వు భక్తుడు అయితే నిన్ను పరీక్షించవచ్చు. భక్తిహీనత ఉంటే ఏంటి? చాలా జాగ్రత్త, భయపడాలి. భక్తిహీనత ఉంటే ఏం చేయాలి? భయపడి. భక్తుడైతే ఒకడ పరీక్షలోంచి గెలుస్తాడు, 2 అంతలు పొందుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత, మీ స్వదేశంలో అన్ని దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరని యెహోవా సెలవిస్తున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం ప్రకటించుడి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేక ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయుండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవాకు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించినని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమం తప్పించను. మీ మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మేలు కలగాలంటే ఏం చేయాలి? మనం పాపం మానేయాలి. ఏమండి? పాపం మానడం అంటే ఏంటి? దేవుని మాట వినడమే. రమ్మన్నప్పుడు రండి, కూర్చోమన్నప్పుడు కూర్చోండి. ఏమండి? మిలిటరీలో అంటండి, వాళ్ళు ఒక్క మాట చెప్తే ఇటు తిరగమంటే ఇలా వెనక్కే, వెంటనే తిరగకపోతే ఏంటంటండి, వాళ్ళు కొడితే ఒక మాదిరిగా ఉండదంటండి. చాలా జాగ్రత్త. దేవుడు తిరగమన్నప్పుడు మనం ఏం చేయాలి? తిరగాలంతే, వేరే ఉంటే కుదరదు. ఇది మిలిటరీ సైన్యం టైప్ అనమాట అండి. కాబట్టి చాలా జాగ్రత్త. నిజంగా దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడాడు, వాళ్ళని కూడా కాపాడుతాడు, కాదంటలా. ఏమండి? కానీ నష్టపోయిన పరిస్థితి ఏంటి? నువ్వు ముందు వెనకండా ఉండినా నీ యొక్క గర్వమే, నీ పాపమే ఏంటంట, యాకోబు నీ పాపము చేత నీవు కూలిపోతివి. మనిషి కూలిపోవడానికి కారణం ఏంటి? పాపం. చాలా జాగ్రత్త. మనం బాగానే ఉన్నాం అనుకోవద్దు. ఎవ్వరం కూడా ప్రభువా నేను నడవలేకపోతున్నా, నన్ను ఎఫ్రాయిము అంగలార్చడం నేను చూస్తున్నాను, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లొంగుద్దంటండి. ఏంటంటండి? అలా నీ దగ్గరికి రావడానికి నేను రావాలనుకుంటున్నా, రాలేకపోతున్నాను, ఏడుస్తున్నాడు. ఇప్పుడే నేను బలపరుస్తా, ఎఫ్రాయిముకు నడకను నేర్పిన వాడను నేనే అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు నడక రావట్లేదంటే చెయ్యి పట్టుకొని నడిపించేవాడు ఉన్నాడు. నువ్వు నడవడానికి ఇష్టపడితే, పట్టుకున్నా కానీ విదిలించుకొని ఉరికితే ఏంటండి? ఏమండి? చాలా జాగ్రత్త. మనం ఈ లోకంలో తప్పించబడటమే కాదు, ఇక్కడ సూపర్గా ఉండొచ్చు. తర్వాత దేవుని రాజ్యానికి కూడా ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఇవి వెతుక్కోవాలి. మనం ప్రతి విషయంలో చిన్న మాట కూడా ఎవరి మీద ఏమీ అనుకోవడానికి వీల్లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉందాం. చాలా బైబిల్ బాగా చదవండి. ఏమండి? వాళ్ళు చెప్పింది కరెక్ట్, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అంటాడు ఒకడు. ఎవరిని ఫాలో అవ్వాలి? ఏమండి? ఒక పాస్టర్ గారిని ఫాలో అవుతాడంట. ఆయన చూసి ఇప్పుడు అర్థమైందండి నాకు, నేను ఫాలో అవ్వనండి కింద పెట్టడం మెసేజ్లు. ఎందుకండి? బైబిల్ చదువుకుంటే అర్థం వద్దు మీకు? ఏమండి? బయట వాక్యాలు వినడం ద్వారా తెలుస్తుంది అనుకున్నా నేను, తెలవట్లేదు. ఒక్క అధ్యాయం చదివితే ఎంత తెలిసింది? వరద ఎందుకు వచ్చిందో, నీ శిక్ష ఎందుకు వస్తుందో, నువ్వేమవుతావో, ఏమండి అర్థమవుతుందండి? ఒక్క అధ్యాయం ఇప్పుడు నేను చదివింది ఎంత? ఒకే అధ్యాయం. బాగుందా? మరి ఎన్ని మెసేజ్లు వింటే బాగుంటాయి? ఎన్ని మెసేజ్లు విన్నా, ఏమండి? ఒక ఆవిడ మటన్ తెప్పించి వండిందండి. 100 గ్రాముల మటన్లో 2 కేజీలు ఏమండి కూరగాయలు వేసింది. అందుట్లో బాగుంటుందండి చిన్నాన్న గారు. 100 గ్రాములు మటను, 2 కేజీలు కూరగాయలు అంటే నాకు అంత ఇష్టమేం కాదు. లెక్క ఏంటి? మీరు పెట్టండి, ఎవరికైనా పెడితే తెలుస్తుంది. ఏమండి? ఏంటంటే ఒక విషయం, మనుషులకి వాక్యం ఏమండి పోల్చడం రాదు, బయటియే పోల్చాలి. ఎవడ గొడవ నీకెందుకు, ఎవరి సోదో నీకెందుకు, మన గొడవ మనం పడాలి, అంతేనే కదా? మనం వాక్యంలోదే తీసి చెప్పడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవండి? లేవా? మీరు ఏ మాట ఎత్తితే ఆ మాటకి ఎగ్జాంపుల్ ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చరిత్రలోనే దొరుకుతుంది. కాబట్టి నిజంగా దేవుణ్ణి అనుసరిస్తున్న మనం ఏం భయపడిన అవసరం లేదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాం. మోసపోవద్దు ఎవరు కూడా. మేము తప్పుదారిలో ఉన్నామన్న అన్న భయం ఎవరికి ఉంటుందండి? పాపం చేసేవాళ్ళకే ఉంటుంది. మీకు ఏమైనా భయం ఉందా? యేసుప్రభుని అనుసరించట్లేదని ఉనికిపోతున్నారు? ఏమన్నా అనుసరిస్తున్నారా దేవుణ్ణి? ఏమండి? ఇంకా కొంచెం సరి చేసుకోవాల్సి వస్తే కొంచెం ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది. అర్థమవుతుందండి?
పాట పాడేటప్పుడు కొంచెం నేర్చుకొని పాడితే వినసొంపుగా ఉంటుంది. అవునండి, వచ్చి రాని పాట ఎత్తామనుకోండి పారిపోతారు అందరూ, ముగించండి అంటారు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి, భక్తి విషయంలో కూడా ఇంకొంచెం మెరుగుదిద్దుకుందాం. మరి వస్తున్నటువంటి కష్టాలు, శ్రమలు నిన్ను ఎవరిని నశింపజేయడానికి వస్తే మంచిది కాదు, కానీ నేను సరి చేయడానికి వస్తే మాత్రం సరి చేసుకుందాం. దేవుడు నశింపజేయడానికి ఇష్టపడట్లేదు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ మార్గాలను సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబం బాగున్నప్పుడే ప్రభువా అని దేవునికి లొంగిపోతే ఎవరిని కోల్పోవు. లేదు అంటే జీవితాంతం. ఏమండి, పిల్లలు పోయిన తర్వాత తల్లిదండ్రులకి ఏం సంతోషం, తల్లిదండ్రులు పోయిన తర్వాత పిల్లలకి ఏం సంతోషం. ఏమండి, గుర్తుపెట్టుకోండి, మీ కోట్ల రూపాయలు ఇచ్చినా మీ పిల్లలు రారు. ఏమండి, మరి మంచిగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రార్థనలోకి నడిపించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం ఒక్కసారి, ఒక్క మొక్క. ప్రభువా నా అతిక్రమాలు క్షమించండి. ఎఫ్రాయిం అడిగినట్టు నేను అడుగుతున్నా, నేను నడవలేకపోతున్నా, నన్ను చిన్న ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, ఘనమైన మహారాజా, ఘనమైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. లోకంలో ఎంతో విపత్కరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. మీకు మేలు కలుగకుండాటకు మీ పాపములే కారణమని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఎందుకు వచ్చిందో ఆపేయండి ప్రభువా అంటారు, కానీ మమ్మల్ని సరిచేయండి ప్రభువా అని ప్రార్థనలు లేవు నాయన. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని సరిచేయండి. మమ్మల్ని సరిచేస్తే కనుక మరి మా మీదకి వచ్చే ఉపద్రవాలు వెనక్కి తిరుగుతాయి తండ్రి. కాబట్టి బిడ్డలందరికీ కూడా జ్ఞానము కలిగి ప్రార్థించడానికి, జ్ఞానము కలిగి సరి చేసుకోవడానికి, మందిరాల్లోకి వచ్చినటువంటి బిడ్డలు యెరూషలేములో కూడా ఎంతో భయంకరమైన దృశ్యాలను మాకు చూపించారు. ఏనాడు అలాంటి మందిరాలుగా ఎప్పుడు ఉండకూడదు ప్రభా నాయన. ఈ భూమి నిలుచున్నంతకాలం, ఈ మందిరం ఉన్నంతకాలం ఇది పరిశుద్ధ మందిరంగా మాత్రమే ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవ్వరు వ్యభిచారులు అనేటువంటి వాళ్ళు కానీ, దొంగలు కానీ ఈ సరిహద్దుల్లో ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి ఒక్కరు మారు మనసు పొందుదురుగాక. తమ హృదయాలు రాతి కంటే కఠినం చేసుకున్న వారు ఎవ్వరు కూడా అలాంటి వాళ్ళు ఉండకూడదు నాయన. అందరూ మారు మనసు పొందాలి. దేవునికి నాయన చోటిచ్చేవారిగా, దేవుని నామాన సత్యంగా ప్రమాణం చేసేవారిగా ప్రతి ఒక్కరూ ఉందురుగాక, వర్ధిల్లుదురుగాక అని ప్రార్థిస్తూ మమ్మల్ని క్షమించమని, చేయి పట్టుకుని నడిపించమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.